సో, మనం ముందుగా టైటిల్ చూసుకున్నట్లయితే క్యాప్చా టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. CAPTCHA typing jobs are one of the simplest work from home options where individuals enter CAPTCHA codes to verify online transactions, websites, registrations and require minimal skills and can be done పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ అండి. మీరు ఫుల్ టైమ్ లాగా చేసుకోవచ్చు, పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట. క్యాప్చాస్ ఎక్కడెక్కడ యూజ్ చేయబడతాయి అనంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, వెబ్సైట్స్ లాగిన్ అవ్వడానికి కానీ, వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు క్యాప్చా అనేది ఎంటర్ చేస్తారు కదా, అవి ఉంటాయన్నమాట. సో అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి మీరు ముందుగా జాయిన్ అవ్వండి. అక్కడ టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అని అంటే, మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తాం అనమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా అబౌట్ క్యాప్చా టైపింగ్ వర్క్ చూసుకున్నట్లయితే ఇన్వాల్వ్స్ సాల్వింగ్ ఇమేజ్ బేస్డ్, టెక్స్ట్ బేస్డ్ ఆర్ న్యూమరికల్ క్యాప్చర్స్ అనమాట. 3 టైప్స్ ఉంటాయి మనకి క్యాప్చర్స్లోనే. ఇమేజ్ ఒకటి, టెక్స్ట్ ఒకటి, న్యూమరికల్ ఒకటి ఉంటుందన్నమాట. యూజ్డ్ బై కంపెనీస్ టు వెరిఫై హ్యూమన్ ఇంటరాక్షన్ ఆన్ వెబ్సైట్ అనమాట. కంపెనీస్ హ్యూమన్ వెరిఫికేషన్ కోసము యూజ్ చేస్తాయి అన్నమాట. ఇంకా రిక్వైర్స్ ఫాస్ట్ అండ్ అక్యురేట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. వర్క్ ఈజ్ అసైన్డ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆన్ ఏ పేపర్ ఎంట్రీ బేసిస్ ఉంటుంది. మీకు పర్ ఎంట్రీ బేస్ మీద మీకు పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సూటబుల్ ఫర్ స్టూడెంట్స్, హోమ్ మేకర్స్ ఆర్ ఎనీవన్ సీకింగ్ సైడ్ ఇన్కమ్ అనమాట. ఎంప్లాయీస్, శాలరీ సరిపోని వాళ్ళు సైడ్ పార్ట్ టైం లాగా వర్క్ చూసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్కి, హోమ్ మేకర్స్కి అంటే హౌస్ వైఫ్స్కి అనమాట. ఇంకా రిటైర్ ఆఫీసర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిక్వైర్మెంట్స్ ఫర్ క్యాప్చా టైపింగ్ జాబ్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు. విత్ ఏ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీకు. జస్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. బేసిక్ ఉంటే చాలండి, పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు. ఇంకా మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 20 to 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి మీరు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్యాప్చా టైపింగ్ వర్క్ వచ్చేసి మీకు అక్యురేట్లీ టైప్ ద గివెన్ క్యాప్చాస్ వితౌట్ మిస్టేక్స్ అనమాట. మీరు మిస్టేక్స్ లేకుండా క్యాప్చాని టైప్ చేస్తూ ఉండాలన్నమాట. మీ డైలీ ఆర్ వీక్లీ ఎంట్రీ టార్గెట్ సెట్ బై ద ఎంప్లాయర్ అనమాట. మీకు డైలీ టార్గెట్స్ కానీ, వీక్లీ టార్గెట్స్ కానీ ఉంటాయి, అవి మీరు రీచ్ అవుతూ ఉండాలన్నమాట. మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ స్పీడ్ ఎంటరింగ్ క్యాప్చర్స్ అనమాట. మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి. ఇంకా అవాయిడ్ ఎర్రర్స్ అండ్ రిజెక్ట్స్ ఎంట్రీస్ అనమాట. యాజ్ పేమెంట్స్ డిపెండ్ ఇన్ అక్యురసీ అండి. మీ అక్యురసీని బట్టి పేమెంట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. వర్క్ ఫ్లెక్సిబుల్ అవర్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ అవైలబిలిటీ అండి. మీ మీ టైంని బట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట, మీ పర్సనాలిటీని బట్టి. ఇంకా స్కిల్స్ నీడెడ్ ఫర్ క్యాప్చా టైపింగ్ జాబ్స్ అని అంటే ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి మీకు. మినిమం 20 WPM అంటే వర్డ్స్ పర్ మినిట్ అండి. ఫర్ బెటర్ ఎర్నింగ్స్ అనమాట. మీరు మినిమం 20 వర్డ్స్ టైప్ చేస్తే చాలు మినిట్కి. హై అక్యురసీ ఉండాలి. ఇంకా అవాయిడింగ్ మిస్టేక్స్ ఎన్ష్యూర్ పేమెంట్స్ ఫర్ ఎంట్రీస్ అనమాట. ఇంకా పేషెన్సీ అండ్ ఫోకస్ ఉండాలి మీకు. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. టు మ్యాక్సిమైజ్ ఎర్నింగ్స్ వర్క్ కన్సిస్టెంట్లీ అండి. ఇంకా శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే క్యాప్చా టైపింగ్ జాబ్స్ అండి. ఇంకా శాలరీ వచ్చేసి మీకు 15,000 to 25,000 పర్ మంత్ ఉంటుందండి. డిపెండింగ్ ఆన్ టైపింగ్ స్పీడ్ అండ్ అక్యురసీని బట్టి ఉంటుంది మీకు శాలరీ అనేది. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసి నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అండి. జస్ట్ సైన్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అండి. మీరు జస్ట్ సైన్ అప్ అవ్వి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు. వర్క్ ఎనీ టైం, డే ఆర్ నైట్ మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవచ్చు. నో క్వాలిఫికేషన్ నీడెడ్ అండి. మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మీరు స్టూడెంట్స్ అయినా, 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు, అంటే 5th అంటే మరీ ఎక్కువ అవుతుంది కానీ, మీరు 6th, 7th, 8th, 9th ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. మీరు జస్ట్ ఇంగ్లీష్, మీకు మాన్యువల్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. బేసిక్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇంగ్లీష్లో. చదవడం కానీ, రాయడం కానీ వస్తే సరిపోతుంది మీకు, టైప్ చేయడం కానీ. ఇంకా కన్క్లూజన్ అనేది ఇచ్చారు ఇక్కడ. క్యాప్చా టైపింగ్ జాబ్స్ ఆర్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ బిగినర్స్ అండి, లుకింగ్ ఫర్ సింపుల్ ఆన్లైన్ వర్క్ బట్ ఎర్నింగ్
రిలేటివ్లీ లో అనమాట. ఇంకా అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. క్యాప్చర్ టైపింగ్ జాబ్, ఆన్లైన్ ఎర్నింగ్ బై సాల్వింగ్ క్యాప్చర్స్ అండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు చదువుకోవచ్చు. స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఉంటుంది మీకు. ఐఎమ్ ఏ వర్కర్ అని ఉంది ఇక్కడ, మీకు ఐఎమ్ ఏ కస్టమర్ అని ఉంది. కస్టమర్ అని క్లిక్ చేయొద్దండి మీరు. ఐఎమ్ ఏ వర్కర్ మీద క్లిక్ చేయండి. ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఎంటరింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఇమేజెస్ అండ్ విత్డ్రా మై ఎర్నింగ్స్ టు మై ఆన్లైన్ వ్యాలెట్ అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వర్కర్ మీద ఇలా ఉంటుంది మీకు. మీరు ముందుగా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుందండి. మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీకు సైన్ అప్ అయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీకు డైరెక్ట్గా. ఇలా ఉంటుంది. నేను ఇంకా ఎర్న్ చేయలేదండి. నేను స్టార్ట్ చేస్తాను. మీకు నా ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక షార్ట్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్ మీకు పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు చూడొచ్చు. ఇలా ఉంటాయి మీకు మై ఎర్నింగ్స్ అని ఇలా ఉంటుంది మీకు. డైరెక్ట్ మీరు జస్ట్ సైన్ అప్ అండి, మనం చూసుకున్నాం కదా ఇందాక. మీరు జస్ట్ సైన్ అప్ అవుతే సరిపోతుంది. ఇలా ఉంటుంది మీ మొత్తం ప్రొఫైల్. మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంతే. మీరు డైరెక్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయినా అవ్వచ్చు, గూగుల్తో లాగిన్ అయినా అవ్వచ్చు, లేదా సైన్ అప్ కూడా అవ్వచ్చు. మీరు మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చి పాస్వర్డ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా మీరు సైన్ అప్ కూడా అవ్వచ్చు. మీరు డైరెక్ట్ లాగిన్ విత్ గూగుల్ అని కూడా అనొచ్చు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. స్టార్ట్ వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తుంటాను అనమాట నేను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంతే అండి.